ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎండోమెట్రిసిస్కి, ఫైబ్రాయిడ్స్కి, హెవీ బ్లీడింగ్కి, ఈ పెల్విక్ పెయిన్కి వీటన్నిటి వల్ల హోల్ బాడీ ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ ఆర్గన్స్ కూడా ఎలా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఫైబ్రాయిడ్స్కి కంజెషన్కి ఉన్న లింక్ ఏంటి అంటే ఒక్క యూటరన్ ఇష్యూ అంటే మీరు దాన్ని యూటరన్ ఇష్యూ లాగా చూడొద్దు, అది మన హోల్ బాడీ ఇష్యూ లాగా చూడండి. ఇందులో వచ్చేసి మీకు ఫైబ్రాయిడ్, సిస్ట్, ఎండోమెట్రిసిస్, హెవీ బ్లీడింగ్, పెల్విక్ పెయిన్ చాలా మంది ఉమెన్కి ఇవి జస్ట్ మెడికల్ టర్మ్స్ కాదు, డైలీ స్ట్రగుల్స్. యూజువల్గా డాక్టర్స్ మీకు ఏం సజెస్ట్ చేస్తారు? ఇది హార్మోన్స్తో మేనేజ్ చేయండి లేదా సర్జరీని కన్సిడర్ చేయండి అంటారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ యుటరస్ ఒక్కటే ప్రాబ్లం కాదు, అది హోల్ బాడీ హెల్త్ని రిఫ్లెక్ట్ చేస్తుంది మీకు ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ మనం ఏంటంటే మన యూటరస్ని వేరే ఏదో ఐలాండ్ లా చూస్తాం, అలా కాదు. యూటరస్ అంటే మన అబ్డామిన్ లోయెస్ట్ పార్ట్లో ఉంటుంది. అది లివర్, గట్, లింఫాటిక్ సిస్టమ్తో బ్లడ్ సప్లై షేర్ చేస్తుంది. బాడీలో ఎక్కడ కంజెషన్ ఉన్నా, ఎస్పెషల్లీ లివర్, ఇంటెస్టైన్స్, లింఫ్, ఫస్ట్ ఇంపాక్ట్ అయితే యుటరస్ మీద పడుతుంది. సో యుటరస్ మీ ఎనిమీ కాదు, ఇట్స్ ఏ మెసెంజర్. దీనిలో వచ్చేసి మనకి 3 మెయిన్ అప్ స్ట్రీమ్ కాజెస్ ఉంటాయి. అవి ఏంటండి అనంటే ఈస్ట్రోజన్ డామినెన్స్. ఈస్ట్రోజన్ డామినెన్స్ వచ్చేసి లివర్తో కనెక్ట్ అయి ఉంటుంది. మన లివర్ ఏం చేస్తుంది? ఈస్ట్రోజన్ని క్లియర్ చేయాలి. బట్ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్ట్రెస్, లేట్ నైట్స్ వల్ల లివర్ స్లాగిష్ అవుతుంది. అది అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ మళ్ళీ బాడీలో సర్క్యులేట్ అవుతుంది. దీన్ని ఈస్ట్రోజన్ డామినెన్స్ అంటారు. దీని ఎఫెక్ట్ యుటరస్ మీద ఎలా ఉంటుందంటే ఫైబ్రాయిడ్స్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ఫుల్ పీరియడ్స్, అండ్ ఎండోమెట్రిసిస్ ఇంకా వర్స్ అవుతుంది, బ్లాటింగ్ అండ్ వాటర్ రిటెన్షన్. అండ్ లివర్ రిలేటెడ్గా ఏం ప్రాబ్లం అయితే అంటే పీరియడ్స్ ముందు సిమ్టమ్స్ ఎక్కువ, ఫ్యాట్ డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, నైట్ స్లీప్లెస్నెస్ ఉంటుంది, స్కిన్ ఫ్లేర్ అప్స్ ఉంటాయి, లాంగ్ హిస్టరీ ఆఫ్ జంక్ ఫుడ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పెల్విక్ లింఫాటిక్ స్టాగ్నేషన్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం. ఈ లింఫాటిక్ సిస్టమ్కి హార్ట్ లాగా పంప్ ఉండదు, అది మూమెంట్, హైడ్రేషన్, బ్రీతింగ్ వల్ల మూవ్ అవుతుంది. మనం లాంగ్ అవర్స్ కూర్చోవడం వల్ల, వాటర్ తక్కువ తాగడం వల్ల లింఫ్ స్టాగ్నెంట్ అయిపోతుంది. వీటి ఎఫెక్ట్స్ వచ్చేసి యూటరస్ మీద పడతాయి. అది ఎట్లుంటుందంటే పెల్విక్ హెవీనెస్, స్వెల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది, స్లో హీలింగ్ ప్రాసెస్, ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. దీనివల్ల మీకు వచ్చే సైన్స్ అండ్ సిమ్టమ్స్, లాంగ్ సిట్టింగ్ తర్వాత పెయిన్ ఎక్కువ ఉంటుంది, వాకింగ్ చేస్తే బెటర్ ఫీల్ అవుతుంది బట్ మనం చెయ్యం, లెగ్స్ హెవీనెస్ ఉంటుంది అండ్ డీహైడ్రేషన్ ఉంటుంది. అండ్ గట్ ఇన్ఫ్లమేషన్, నైబర్ ఎఫెక్ట్, గట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే మన ఇంటెస్టైన్స్ డైరెక్ట్ యూటరస్ పైన ఉంటుంది కాబట్టి ఇది వీట్, డైరీ, షుగర్, ఐబిఎస్, యాంటీబయాటిక్స్ వల్ల గట్ ఇన్ఫ్లమ్డ్ అయితే ఆ ఇన్ఫ్లమ్ పక్కన టిష్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే బ్లోటింగ్, పెల్విక్ పెయిన్ ఇంక్రీజ్ అవ్వడం, కాన్స్టిపేషన్, ప్రెజర్ ఫీలింగ్. అండ్ గట్ రిలేటెడ్ సైన్స్ వచ్చేసి కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు సిమ్టమ్స్ ఫ్లేర్ అవుతాయి, బ్లోటింగ్ అండ్ పెల్విక్ పెయిన్ కాంబోలాగా వచ్చేస్తుంది మీకు. అండ్ దీనివల్ల ఇర్రెగ్యులర్ మోషన్. మీ సిమ్టమ్స్ ఏం చెప్తున్నాయి అని అంటే ఫైబ్రాయిడ్స్ గ్రో అవుతున్నాయి అంటే మీరు లివర్కి సపోర్ట్ ఇవ్వాలి, హెవీ పెయిన్ఫుల్ పీరియడ్స్ అంటే పెల్విక్ కంజెషన్ తగ్గించాలి, సైకిల్ టైంలో బ్లోటింగ్ వస్తుందంటే గట్ అండ్ లింఫ్ కేర్ తీసుకోవాలి, రిపీటెడ్గా సిస్ట్ అవుతుంది అంటే హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి అని. అండ్ బాడీ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయకండి, ప్యాటర్న్ ఫస్ట్ అది ఎలా డెవలప్ అవుతుంది, ఏ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేయాలి మనం. హీలింగ్ డైరెక్షన్లో వచ్చేసి సింపుల్గా మీకు కొన్ని స్టెప్స్ ఉంటాయి. లివర్కి వచ్చేసి ఇలాంటి సపోర్ట్ ఇవ్వండి, మార్నింగ్ లేచిన తర్వాత వామ్ లెమన్ వాటర్, బిట్టర్ గ్రీన్స్ ఇంక్లూడ్ చేయండి. ఎర్లీ డిన్నర్ 7 లోపే డిన్నర్ చేసేయాలి, ప్రాసెస్డ్ ఫుడ్ని అయితే తగ్గించాలి, అసలు తీసుకోవద్దు. 10 లోపే మొబైల్ పక్కన పడేసి నిద్రపోవాలి. అండ్ లింఫ్కి వచ్చేసి లింఫ్ మూమెంట్, నేను దీని గురించి ప్రీవియస్ వీడియోలో చాలా హిస్టరీ చెప్పా, వెళ్ళి చూడండి. 20 to 30 minutes వాకింగ్,
హిప్ స్ట్రెచెస్, డీప్ బ్రీతింగ్, ఎవ్రీ 1 అవర్కి లేచి మూమెంట్ ఇవ్వాలి. అండ్ కమింగ్ టు గట్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే ట్రిగ్గర్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి మనకి, అవి ఐడెంటిఫై చేయండి, లైక్ స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ. కుక్డ్ వెజిటబుల్స్ ప్రిఫర్ చేయండి, స్లోగా చూ చేసి తినండి, ఫుడ్ డైరీ మెయింటైన్ చేయండి, కన్సల్ట్ ద న్యూట్రిషన్, షీ కెన్ గివ్ ద బెస్ట్ న్యూట్రిషన్ సపోర్ట్ టు యువర్ గట్. అండ్ మీ సైకిల్ని రెస్పెక్ట్ చేయండి. అది పీరియడ్లో కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకోండి, పీరియడ్స్లో మరీ బెడ్ కతుక్కపోకుండా జెంటల్ మూమెంట్ ఇవ్వండి, పోస్ట్ పీరియడ్లో ఎనర్జీ బిల్డ్ చేసుకోండి. మిడ్ సైకిల్ ఉంటుంది, పీక్ ఎనర్జీ యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎంత కావాలంటే అంత పని చేసేయచ్చు. మీ సైకిల్ మీకు ఎనిమీ కాదు, ఇట్స్ ఎ ఫీడ్బ్యాక్ సిస్టమ్, దాన్ని అలా చూడండి. సో ఇక్కడ మీ యూటరస్ అనేది ఇట్స్ నాట్ బ్రోకెన్ థింగ్, ఇది మీకు సిగ్నల్ ఇస్తుంది. దీంట్లో లివర్ని క్లియర్ చేయండి, లింఫ్ని మూవ్ చేయండి, గట్ని కామ్ చేయండి, సైకిల్ని రెస్పెక్ట్ చేయండి, అప్పుడే బాడీ సప్రెషన్ నుండి హీలింగ్ డైరెక్షన్కి వెళ్తుంది. లేదు ఏది ఎలా ఉన్నా సరే నేను ఇలానే ఉంటాను, ఇలానే చేస్తాను అని అంటే అవ్వదు. ఈ సింటమ్స్ అన్నిటిని ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి మీరేంటంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ప్రెజర్ తీసుకునే దానికంటే లైఫ్ స్టైల్లో కొన్ని 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 చేంజెస్ చేసుకుంటే చాలా బెస్ట్. 15 to 20 minutes వాక్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ ఫుడ్, నాన్ వెజ్ తిన్నా కూడా ఒకటేసారి దాని మీద పడిపోయి తినకుండా 2 pieces అలాగా తిని, హీరోయిన్ లాగా తిని అట్లా మెయింటైన్ చేసుకోండి. డ్రింక్ ప్లెంటీ వాటర్, మార్నింగ్ టైమ్స్లో కొంచెం వామ్ వాటర్. ఇంకా ఏమంటారు, మీకు ఎక్కువ స్పైసెస్ తీసుకోకుండా పిజ్జా, బర్గర్ ఇవన్నీ పక్కన పెట్టండి, హెల్దీగా అయితే ఉండండి. థ్యాంక్ యూ.